హాయ్ అండి, ఈరోజు మనం చూపించబోయే రెసిపీ మామిడికాయ పచ్చడి అండి. పక్కా కొలతలతో మనం చూపించబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి, పక్కాగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ పచ్చడికి మనం మామిడికాయలు నీట్గా కడిగేసి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తడి అనేది లేకుండా మనం శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇట్లా మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నానండి. నేను తీసుకున్న మామిడికాయలు వచ్చి గద్దా మామిడికాయలు అండి. మామిడికాయ ఊరకాయకి అయితే చాలా బాగుంటాయి. ఒకప్పుడు ఎక్కువ ఇవే వాడేవాళ్ళు, మా తోటలాంటి కాబట్టి ఇంకా నేను ఇవే వాడుతున్నాను. టేస్ట్కి అయితే ఏ మాత్రం తగ్గదండి. ఇప్పుడు ఒక వెయిట్ మిషన్ కానీ లేకపోతే ఇట్లా ఒక బౌల్ కానీ తీసేసుకొని, మనకు ఇదైతే కేజీ బౌల్ అండి. ఇట్లా నాకు 3 బౌళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ 3 బౌళ్ళు అయితే నేను ఒక తట్టలో అయితే వేసేసుకున్నాను. మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో కలుపుకోవడానికి అన్నిటికీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ బౌల్తో అయితే 3 బౌళ్ళు అయితే నాకు మామిడికాయల ముక్కలు వచ్చాయండి, అంటే 3 కేజీల లెక్కన. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనము ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నేనైతే కల్లుప్పు ఒక ప్యాకెట్ తీసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టేసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసేసుకొని 1 కేజీకి వచ్చి 1 అద్దెడు ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఖచ్చితంగా మామిడికాయ ఊరగాయకి. అట్లే మెంతిపిండి నేనైతే 3 కేజీలకు వచ్చి 3 స్పూన్ల మెంతులు కొద్దిగా లైట్గా వేయించేసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకోవాలి. కారం పొడి అయితే మనం కేజీకి వచ్చి చిటిడైతే వేసుకోవాలి. అట్లా 3 కేజీలకి 3 చిటిలు అయితే వేసుకోవాలండి. అద్దెడు ఉప్పు, చిట్టుడు కారం పొడి, ఒక్కొక్క కేజీకి వచ్చి ఆవాల పొడి కూడా అంతే యాడ్ చేసుకోవాలి. కేజీకి వచ్చి చిట్టుడు ఆవాల పొడి వేసుకోవాలి. అట్లా 3 చిట్లు వేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ బౌల్లో కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, చిన్న తట్టలాగా ఉంది కదండి, అందుకని కొంచెం పెద్దది తీసుకుంటాను. అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. కలుపుకునేటప్పుడే కొంచెం పెద్ద బౌల్ వేసుకొని కలుపుకుంటే మనకు ఉప్పు కారం అంతా బాగా కలుస్తుందండి, ఒక్కొక్క ముక్కకు బాగా పడుతుంది. అందుకని నేను కొంచెం పెద్ద బౌల్లో వేసుకొని కలుపుకుంటున్నాను. ఆయిల్ వచ్చి నేను గానుగ నూనె తీసుకుంటున్నానండి. నేను తీసుకునే ఆయిల్ వచ్చి శనగ నూనె, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. అది నచ్చిన వాళ్ళు మనం శనగ నూనె వాడుకోవచ్చు. ఈ రెండులో ఏదైనా పర్లేదు, బాగుంటుంది. 1.5 కేజీ అయితే తీసుకున్నాను. కేజీకి 1/2 కేజీ ఆయిల్ లెక్క తీసుకున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్ అయితే. ఆల్రెడీ నేను ఫస్ట్ ఇంకొక బౌల్లో కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాను కాబట్టి మిగతాది ఇందులో వేసేసుకున్నాను. మనకు 1 అవర్ ఉంటేనే మనకు కొంచెం బాగా ఊరి చాలా బాగా వస్తుంది పచ్చడి అయితే. 1 అవర్ పక్కన పెట్టేసి చూద్దామండి ఎంత బాగా వస్తుందో. మనకు 1 అవర్కి అంత బాగా ఊరుతుంది. ఇంకా 2 డేస్ ఉంటే కానీ ఇంకా చాలా బాగా వస్తుంది కలర్ కానీ అంతా కూడా. మామిడికాయ పచ్చడి పెట్టిన 1 అవర్ తర్వాత అండి ఎంత బాగా వచ్చిందో చూడండి, కలర్ఫుల్గా ఉంది. అసలు రైస్లోకి అయితే వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి అయితే మాత్రం ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి. పచ్చడి అంటే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఊరగాయ జాడీలు కూడా దొరుకుతాయి కదండి, అందులో అయినా పెట్టేసుకోవచ్చు. మనకు ఏదైనా కానీ ఒక 2 డేస్ కలుపుకునే విధానంగా ఉంటే సరిపోతుంది. కొంచెం వెడల్పు దాంతో పెడితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 డేస్ కలిపేసుకొని మళ్ళీ మనం కలపన అవసరం లేదు, ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి, ఇందులో కొంచెం రైస్ వేసుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.